నమస్కారం, నా పేరు విజయ. నిజాలు నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్పోర్ట్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కిడ్నాప్ కథ సుఖాంతం, స్వస్థలానికి చేరుకున్న చిన్నారి లిఖిత. వివరాలను వెల్లడించిన రూరల్ ఎస్పీ నన్నపనేని. పేదరికపు నిర్మూలనే ధ్యేయం, దేశంలో అగ్రగామి, రాష్ట్రంలో మొదటి స్థానమే లక్ష్యం. మహాసంకల్పంలో ప్రతిజ్ఞలో స్పీకర్ కోడెల. బాబు ఛాంబర్ బుల్లెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ కూడా లేని జగన్ ఛాంబర్. చంద్రబాబు సర్కార్పై మండిపడ్డ అంబటి. నెల క్రితం కిడ్నాప్ అయిన లిఖితను సురక్షితంగా స్వస్థలానికి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్ కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు విడిపించారు. బట్టిప్రోలుకు చెందిన మాజీ జవాన్ నాగేశ్వరరావు అదే గ్రామానికి చెందిన లిఖితను నెల రోజుల క్రితం కిడ్నాప్ చేసి జమ్మూ కాశ్మీర్ కు బలవంతంగా తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. అమ్మ కొంచెం ఆగండి. అటు వెళ్ళాలి. బాబా నాకు కొంచెం వెనక్కి ఉందా? ఆపరేట్ చేస్తాను. ఎందుకు చూసుకుంటాను సార్, ఆన్లో పెట్టి చూసుకోమన్నా తండ్రి. సార్ 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 మీరు తప్పుకోండి. హలో, గిఫ్ట్ నెంబర్ 77 ఉంటావు బాబాయ్. ముందుకు రమ్మా, ముందుకు రా సార్. హక్కుల సంఘాలు వేరే వాళ్ళు నిందించేటప్పుడు దాంట్లో ఉన్న ఓటు పాటలను పోలీసుల మీద బురద వేయడం చాలా. 21వ తేదీన లిఖిత అనే అమ్మాయిని బిఎస్ఎఫ్లో పనిచేసి రిమూవల్ అయిన కానిస్టేబుల్గా లేడు, ఇప్పుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీరామ్ నాగేశ్వరరావు అనే వ్యక్తి తీసుకువెళ్ళి వేరు వేరు ప్రాంతాల్లో తిరుగుతూ అమ్మాయి తల్లిదండ్రులకు లేదా అలాగే మహిళా కమిషన్ వారికి, మహిళా లోకానికి శోభను అనుభవించేసి మైనర్ బాలికలు తీసుకెళ్ళి వెనుక మహిళా కమిషన్ ప్రకారం ఓపికతో ఎన్నో తీసుకొచ్చాం. సో మిగిలిన డీటెయిల్స్ అని మేడం గారు సార్ రేపు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు. అక్యూజ్డ్ కూడా రేపు వస్తారు. శ్రీరామ్ నాగేశ్వరరావు కూడా రేపు అక్కడ తీసుకురావడం జరుగుతుంది. అక్కడ మిగతా వివరాలు అమ్మాయి మైనర్ కాబట్టి అర్థం చేయకండి, ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి. మీరు అమ్మాయి భవిష్యత్తు దృష్ట్యా అటు ఇటు ఉన్నా కూడా అయితే ఈ ఇన్సిడెంట్ గురించి ఒకరిని ఇంకొకరిని ప్రేమించేందుకు నేను ఏమంటానంటే, ఖచ్చితంగా తల్లిదండ్రులు చాలా బాధ్యతతో ఉంటారు. ఒక అమ్మాయి కల్పన అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇతను ప్రలోభ పెట్టాడు కాబట్టి తల్లిదండ్రులు సకాలంలో గుర్తించి నువ్వు అతన్ని భార్యలో పడకుండా కాపాడాడు. ఇంకో అయితే ఈ అమ్మాయి డిసెంబర్లో ఇక్కడ తీసుకున్నప్పుడు తల్లిదండ్రులకు తెలుసు. అలాగే మిగతా వాళ్ళకి అతను అప్పటికే వేరే ఒక కళాశాల ఒక జ్యోతి అనే నర్సుతోటి అక్కడ రేపల్లెలో అమ్మాయితో, తర్వాత ఒక భార్యను వదిలేశాడు, ఇంకొక టీచర్తో ఉన్నది. తల్లిదండ్రులు ఖచ్చితంగా సమస్య గుర్తించకుండా ఉంటే ఒక రకం, గుర్తుకు రాలేదు అంటే ఇంకో రకం.
కానీ తెలుసు అక్కడ సమస్య ఉందని తెలిసి కూడా తెలిసి ఎందుకంటే కల్పన అనే అమ్మాయి తప్పుకున్నది పక్కకి, ఈ అమ్మాయి ఉచ్చులో లాగబడింది జరిగింది అది. సో ఆ ఉచ్చులో లాగినప్పుడు ఆటోని 2 సార్లు తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు తెలుసు, మేనమామకి తెలుసు, డిసెంబర్లో గొడవైన విషయం కూడా తెలుసు, అతని ఆటోని మాన్పించిన విషయం కూడా తెలుసు. తెలిసిన తర్వాత కొద్దిగా జాగ్రత్తగా మొదలుకుంటే బాగుంది. కాగా అతను తెలివిగా కానిస్టేబుల్ దీంట్లో ఉన్నాడు. ఏప్రిల్ 23న స్కూల్స్ మూసేస్తారు అనగా, ఇక 2 రోజుల్లో స్కూల్స్ మూసేస్తారు అనగా ఏప్రిల్ 20న ఈ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో అతను ఖచ్చితమైన ప్లాన్తో ఉన్నారు. కానీ ఈ అమ్మాయి ఎంతో తెలియకు అతని మాయమాటలు అంతా నమ్మి ఇదైపోయింది. మైనర్ గర్ల్ కాబట్టి తనకు అభివృద్ధి తెలియదు. అన్నీ తెలిసిన అతను చాలా విస్తృతంగా ప్లాన్ చేసుకున్నాడు దొరకకుండా. అండ్ ప్లాన్ కూడా చాలా భయంకరమైన ప్లాన్ అయితే ఒక 5 సంవత్సరాల దాకా రాకూడదని కానీ ఉద్దేశం. అమ్మాయికి మైనారిటీ తీరిన తర్వాత ఒకరిద్దరు పిల్లలు ఉన్న తర్వాత తల్లిదండ్రులు కూడా అలాంటి ఉద్దేశంతో తీసుకెళ్ళాడు. సో ఏదేమైనా ఇంత విజయవంతంగా పోలీసులు ఛేదించినట్టు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అనుభవం ఎన్నో కేసులు ఎంతోమంది అమ్మాయిలు తీసుకొస్తున్నారు. బట్ నేను ఫోన్ చేస్తున్నాను అర్బన్ ఎస్పీ గారి ఎస్పీ గారికి ఫోన్ చేస్తున్నాను, డీఎస్పీ ఫోన్ చేస్తున్నాను, స్పందిస్తానే ఉంటాను. అయితే ఈ కేసు జరిగినప్పుడు 7 రోజుల వరకు నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. అందుకని ఏంటంటే 7 రోజుల వరకు మీరు నాకు ఎందుకు చెప్పలేదు వాళ్ళ తల్లిదండ్రులు నేను అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడు కంప్లైంట్ చేశారు, మా పిల్ల పొద్దున్నే పోతే వెంటనే కంప్లైంట్ చేయాలి కదా, సాయంత్రం కంప్లైంట్ చేయాలి. సాయంత్రం కంప్లైంట్ చేసినాక మిస్సింగ్ కేసు తెలియదు. మిస్సింగ్ కేసు కాదు, ఇది ఆటో మళ్ళీ వచ్చిందని ఇప్పటికి చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఉదయం పూట స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్లోకి రాలి. క్లాస్లోకి రాకుండా గేట్లో పడినప్పుడు క్లాస్కి రాదు. వెంటనే హెడ్ మాస్టర్ కానీ వాళ్ళు కానీ ఏంటి అమ్మాయి రాలేదన్నప్పుడు, ఎప్పుడైనా ప్రజెంట్ సార్ అన్నప్పుడు ఆ పిల్ల పేరు చెప్పాలి. తోటి పిల్లలు చెప్పాలి కదా. అంటే సమాజంలో ఎన్ని ఖచ్చితంగా మనం క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది స్కూల్లో పిల్లలు. లేదండి మాతో పాటు ఆ పాప వచ్చింది, ఆటోలో వచ్చాం అని చెప్పాలి కదా. వచ్చిన పిల్ల ఏమైందని వెంటనే అడ్రస్ వస్తుంది. పక్కన 10 కిలోమీటర్లు పడలేదు, 6-7 కిలోమీటర్లు పది చేయాలి కదా. చేయలేదు, చాలా లేటుగా వాడుతున్నారు. అక్కడ నుంచి వీళ్ళు లేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అందించిన తర్వాత ఆ నిర్ణయం ఏంటంటే ఆ స్టేషన్లో ఉన్నవాడు ఎస్పీ గారు చెప్పాలి. ఆయనకు అసలు వెంటనే చెప్పాలి. ఏది ఒక ఆటో వాడు తీసుకెళ్ళాడు అంటే ఇది కిడ్నాప్ కేసు కాబట్టి ఎస్పీ గారికి చెప్పాలి. వాడి పేరు అందుకని వాళ్ళ దగ్గర చెప్తే రండి మేడం తప్పకుండా వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ బాధ చూసి వాళ్ళ ఏడుపులు చూసి ఆ బిడ్డ పరిస్థితి చూసి ఆటో వాడు ఏ విధంగా అమ్మాయి చాలా ఆశ్చర్యించారు. స్కూల్లో వాళ్ళు చెప్పిందని కానీ ఆ ఊళ్ళో చెప్పింది. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టుగా 3 అమ్మాయిలు 2 అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు, 3వ అమ్మాయిని ఆ స్కూల్ మాన్పించారు. ఇంకొక మర్చిపోయి 4వ అమ్మాయి కూడా ఉంది. ఆ 4వ అమ్మాయి ఆటో మాన్పించారు, వేరే ఆటోలో ఎక్కించారు. ఈ ఆటోలో ఎందుకు ఎక్కిస్తున్నారు, ఈ ఆటోలో తన పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారు, ఆటోలో ఎందుకు చెప్తున్నాడు, చాక్లెట్లు ఎందుకు కొనిస్తున్నాడు, బిస్కెట్లు ఎందుకు కొనిస్తున్నాడు, లేకపోతే మీ టిఫిన్ పెట్టారు ఇంటి దగ్గర నా టైం అవుతుంది ఎక్కేయమంటాం, అమ్మమ్మ టిఫిన్ పెట్టిందా కాకుండా ఈ పాపను తీసుకెళ్ళి టిఫిన్లు పెట్టించడం, అవన్నీ చేయడం, ఇంటికి తీసుకెళ్ళడం, అక్కడ ఉయ్యాలు లోపడం, ఆ ఇంటి చుట్టూ చీరలు కట్టడం. భార్య లేదు, పాడు లేదు, 2 భార్యలు వదిలేశాడు, బిడ్డల్ని వదిలేశాడు. కూతురు పెళ్ళయింది, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు నుండి కూతురు పెళ్ళైన తర్వాత మనవరాలు వయసు ఉన్న ఈ పాపను తీసుకెళ్ళి పెట్టే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా? అది 13 ఏళ్ళు ఈ పాప, అసలు రికార్డులో 43 ఏళ్ళు ఉంటాం. అంటే ఈ అమ్మాయి కన్నా 30 ఏళ్ళు పెద్దాడు. ఈ అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి 50 ఏళ్ళు ఉంటాడు. అసలు వయసు అతను 52 దాకా ఉందని చెప్తున్నారు. ఇక్కడ రికార్డులో ఉందని ఎందుకంటే ఉద్యోగం కోసం లేదా మెట్రిక్ ఎగ్జామ్ కోసం తర్వాత ఈ కేసుని ఎస్పీ గారితో మాట్లాడాక నేను వెంటనే అక్కడ బట్టిప్రోలు చూసిన తర్వాత వాడి వ్యవహారం అయిన తర్వాత వీడు సామాన్యుడు కాదు, పరమ దుర్మార్గుడు, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు, ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లే బోర్డు ఎక్కడో అమ్మేస్తాడు లేదా చంపేస్తాడు వాడు అవసరం చూస్తున్నట్టు భయం చూసి నేను వెంటనే సీఎం గారికి
కసితో పనిచేసి ఫలితాలు సాధించి మళ్లీ ఆనాటి స్వర్ణయుగాన్ని తేవడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ స్పీకర్ కోడెల అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మహాసంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన మహాసంకల్ప ప్రతిజ్ఞను ప్రజలందరితో పాటు తాను చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సాధించామన్నారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, అందరం కూడా చేయి కలిసి సహకరించాల్సినటువంటి అవసరం. 14లో విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకాశం అంచుల్లో మంచు పంటల్లో ఎండగా వానగా పగలంగా రాత్రులుగా ప్రవేశి మనం రక్షిస్తున్నాం. మన దేశాన్ని చెప్పాల్సిన అవసరం లే. 24 గంటలు కరెక్ట్ వస్తుంది ఎవరా. రెండవది, గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో కలిపాం. ఉమ్మడి రాష్ట్రం జరిగేదా? ఈరోజు పెట్టుబడి ఎవరైనా పెట్టాలి ఇక్కడ అంటే, పరిశ్రమలు ఎవరైనా బయట నుంచి రావాలి అంటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మంచి రాష్ట్రం, మీకు అనుకూలంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నాయి. అంటే మన రాష్ట్రంలో ఉన్న వాతావరణం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అలాంటి విజయాలు ఎన్నో సాధించాం. అంతేకాదు, పేద రాష్ట్రం అనుకున్నాం, ఆదాయం తక్కువ అనుకున్నాం, లోటు బడ్జెట్ అనుకున్నాం, జరగాల్సిన కొన్ని ఏవి కావాల. పేదవారి సంక్షేమం పెన్షన్ల దగ్గర నుంచి, రేషన్ కార్డు దగ్గర నుంచి, చంద్ర కార్డు దగ్గర నుంచి, చంద్రన్న బీమా దగ్గర నుంచి, సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి, తాగే మంచినీళ్ళ దగ్గర నుండి, ఈ రోజుకి ఉపాధి, శిక్షణ, మహిళలకి పసుపు కుంకుమ, చెప్పులు పోటీ ఎన్నో కార్యక్రమాలు. అభివృద్ధిలో కూడా ఒక పక్క రాష్ట్ర రాజధాని నిర్మాణం, అదేవిధంగా రాష్ట్రంలో 3 ప్రాంతాలు, రాయలసీమ కావచ్చు, కోస్తా జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడ వివక్ష లేకుండా ఒకసారి భాషా పరిశ్రమలు వస్తాయి, ఇంకోసారి ఐటీ వస్తాయి, ఇంకోసారి యూనివర్సిటీలు వస్తాయి, ఆ విధంగా ఒక సోలార్ పార్క్ వస్తే ఏ విధంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయో, ఎవరికి కూడా మమ్మల్ని అశ్రద్ధ చేస్తున్నారనే భావం రానికుండా చేయడానికి కార్యక్రమం. అందుకని ఈ మహాసంకల్పానికి చాలా పవిత్రత ఉంది, విశిష్టత ఉంది. ఈ కార్యక్రమం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసి ఇక్కడ కూర్చున్నటువంటి వేదిక ప్రముఖులందరూ ఉన్నారు. మన స్థానిక శాసనసభ్యులు వేణుగోపాల్ గారు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ గారు, మా పుష్పరాజు గారు, రాయభట్ శ్రీనివాస్ గారు, మహమ్మద్ జారీ గారు, హాస్పిటల్ ఎమ్మెల్యే గారు, దేవాల జయదేవ్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, శోభన్ గారు, నాని గారు, పార్టీ నాయకులు, పత్రికా ప్రతినిధులు, విజయరెడ్డి సోదరులు అందరికీ కూడా నేను ఒకటి మనం చేస్తున్నాను. రాబోయే కాలం మనం ఎంత కలిసి పనిచేస్తామో, మన అధికార యంత్రాంగం ఎంత క్రమశిక్షణతో పనిచేస్తారో దాన్ని బట్టి మన అభివృద్ధి ఇంకా సాగుతుంది. ఎందుకంటే రాష్ట్ర అధికార యంత్రాంగం వాళ్ళకు కోరినటువంటి రిటైర్మెంట్ వయసు పెంచాం. జరిగింది వల్ల అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్, అగేన్స్ట్ డెమోక్రసీ, యాంటీ డెమోక్రటిక్గా జరిగింది కాబట్టి అది సెలబ్రేషన్ కాదు, కానీ అది ఒక డార్క్ స్పాట్ మన లిస్టులో ఉంది. కాబట్టి ఈరోజు మనం కోఆర్డినేషన్ డే సెలబ్రేట్ చేయము అని ఒక సంకల్పం గమనించుకోవాలి. మేము సీఎం గారితో సింగపూర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం సిటీ విజిట్ చేసే మా
మన రాజధాని కట్టేదానికి సహాయం అడిగేదానికి వెళ్ళినప్పుడు ఒకటి తెలుసుకున్నాము. సింగపూర్ కూడా ఒకప్పుడు మలేషియాతో కలిపి ఉండేది. కానీ మలేషియా వాళ్ళు సింగపూర్ వద్దంటూ అని సెపరేట్ చేసేసారు. సెపరేట్ చేసేటప్పుడు అప్పుడు సింగపూర్ కూడా ఫస్ట్ ఏమనుకున్నారంటే 60s ముందు చెన్నై మాదిరిగా మనం తయారవ్వాలని అనుకున్నారని తెలుస్తుంది. కానీ సింగపూర్ ఎంతవరకు ఎంత ముందుకు వెళ్ళిపోయారో మనకు అందరూ తెలుసు. చెన్నై కాదు, మన దేశంలో ఏ సిటీ కన్నా చూస్తే డెవలప్మెంట్ బాగుంది, మోడర్న్గా ఉంది, జీడిపి అన్ని దాంట్లో లీడింగ్గా ఉంది. ఏషియాలో #1 సిటీగా ఉంది, ప్రపంచంలో కూడా మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. కాబట్టి అది మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ పట్టుదలతో వాళ్ళు పైకి వచ్చారు. కాబట్టి మనకు కూడా మన ఆంధ్ర వాళ్ళకి అంత పట్టుదల ఉండాలా, అంత పైకి రావాలని అంటుంది. కాబట్టి మహాసంకల్పం రోజు తీసుకున్నాము. చాలా మంది మాట్లాడుతారు మన బైఫికేషన్ జరిగినప్పుడు ఎంత కష్టంగా ఉండింది, ఎంత అన్యాయం చేశారు అందరికీ తెలుసు. కానీ దాని తర్వాత ఏమేమి మన స్టేట్ ఎంతవరకు వెళ్ళామనుకుంటే ఈజర్ డూయింగ్ బిజినెస్లో #1 పొజిషన్లో ఉన్నాము. జిఎస్డిపి అంటే గ్రోత్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ #1 12% పైన మన దేశంలోనే #1లో ఉన్నాము. ఇండస్ట్రీస్లో దేశంలోనే #1లో ఉన్నాము. గుజరాత్ కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, వెస్ట్ బెంగాల్ కాదు, ఆంధ్రప్రదేశ్ #1 ఇండస్ట్రీస్లో ఉంది. 24/7 పవర్ ఒకటే కాదు, కానీ ఆల్ పవర్ కన్జర్వేషన్ అవార్డ్స్, నేషనల్ లెవెల్ అవార్డ్స్ అన్నీ మన స్టేట్కి వస్తున్నాయి. సోలార్ జనరేషన్లో ఇండియాలోని #1 పొజిషన్లో ఉన్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవార్డ్స్ కూడా వస్తున్నాయి. మన సీఎంకి బెస్ట్ సీఎం, బెస్ట్ గవర్నెన్స్, ఆల్ ఇండియన్ పబ్లికేషన్స్, ఆల్సో మొన్న స్టేట్కి వెళ్ళినప్పుడు US ఇండస్ట్రియల్ బిజినెస్ కౌన్సిల్ అవార్డు కూడా బెస్ట్ సీఎం, మోస్ట్ ట్రాన్స్ఫార్మేటివ్ సీఎం అవార్డు కూడా వచ్చింది. ఇవన్నీ చూస్తామంటే తొందరలో క్రైసిస్ అన్నీ కూడా మన సీఎం గారు బుద్ధి అయినా డిమానిటైజేషన్ అయినా ఇట్లాంటివన్నీ దగ్గరుండి లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు. అన్ని జాగ్రత్తగా చూసి మన ఆంధ్ర వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చేశారు. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా అమరావతి తొందరగా పైకి వస్తూ ఉంది. మన రాష్ట్రం మన ప్రాంతంలోనే వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వచ్చే రోజుల్లో కూడా మన స్టేట్ తొందరగా #1 అయిపోతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు. ఏపీ అసెంబ్లీలో లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాజధానిలోని అన్ని నిర్మాణాలను సీబీఐ విచారణలో చేర్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఛాంబర్ బుల్లెట్ ప్రూఫ్, లాచర్ ప్రూఫ్ అని చెప్పి ప్రతిపక్ష నేత ఛాంబర్ మాత్రం వాటర్ ప్రూఫ్ కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అది వాళ్ళు చేస్తారు. సీసీ కెమెరాలు ఆపటం వరకే కుట్రలాగి ఉన్నది. సీసీ కెమెరా ఎందుకు ఆగారో దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉందని మనం వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు నిండుతా ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఏమి చేసింది అని ప్రశ్నించుకుంటే సమాధానం శూన్యమనిస్తుంది. ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు. దోపిడీలు, అవినీతి, అక్రమం ఇవి తప్ప ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించింది 0. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు, నవనిర్మాణ దీక్షలను పెట్టారు. ఇవాళేమో మహాసంకల్పం అని 8వ రోజున మహాసంకల్పం పెట్టారు. నవనిర్మాణ దీక్షలు వచ్చిన ప్రజల చేత చేస్తున్నారు. అసలు చేయవలసింది చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాలి. నేను అవినీతి మానేస్తానని, అక్రమాలు మానేస్తానని,
రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలన చేస్తానని ఆయన దీక్ష చేయవలసిన వ్యక్తి, లేదంటే ఈ 3 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవి ప్రజలకు వివరించవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు జనానందను పిలిచి నవనిర్మాణ దీక్షలు అని చెప్పేసి పెట్టి, మీరు దీక్షలు చేయండి, నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండండి అని ఆయన చెప్తాడు. ఆయన మాత్రం నీతిగా నిజాయితీగా ఉండడు, దోపిడీదారుడుగా తయారైపోయినటువంటి పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన 3 సంవత్సరాలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. విపరీతమైన దోపిడీ రాజ్యంగా ఇవాళ రాష్ట్రం తయారైపోయి ఇవాళ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు, కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. చాలా చిత్రంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆయనే పొగుడుకుంటున్నాడు తప్ప పొగిడేవాడు కరువు అయిపోయాడు. ఆయనే పొగుడుకుంటున్నాడు. ఈ 3 సంవత్సరాల్లో సాధించింది నాకు అనిపిస్తుంది ఏమిటంటే హెరిటేజ్లో లాభాలు సాధించారు తప్ప, లేదు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు, ఈ 2 సాధించారు తప్ప రాష్ట్రానికి కావాల్సింది ఒక్కటి కూడా సాధించలేదు. రాష్ట్రానికి కావలసినటువంటిది సాధించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, పక్కదారి బట్టి పోతూ ఉన్నది. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఏ కార్యక్రమమైనా చేయండి, దోపిడీ తప్ప మరొకటి తెలియదు. నిన్న కాక మనం చూసాం, అది ప్రపంచ స్థాయిలో నిర్మిస్తా ఉన్నారు రాజధానిని. తాత్కాలిక అసెంబ్లీ కూడా ప్రపంచ స్థాయిలో నిర్మించామన్నారు. అంతేకాదు గొప్ప విషయం ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి ఛాంబరే బాంబు ప్రూఫ్, ర్యాకెట్ లాంచర్ ప్రూఫ్, అంత బ్రహ్మాండంగా చేసిన చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్ అన్నారు. మరి ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్ వాటర్ ప్రూఫ్ గా కూడా లేదు, బలబలమైన వాటర్ గారిపోయింది. కేవలం 20 నిమిషాలు వర్షానికే ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్ నీటిమయం అయిపోయింది. ఒక్క ప్రతిపక్ష నాయకుడి ఛాంబరే నీటిపరమైపోయింది అంటే కాదు. సెక్రటేరియట్లో కొన్ని భాగాలు నీరు కురిసింది, కొన్ని భాగాలు అసెంబ్లీలో నీటి మూత పడ్డాయి. కారిపోయింది నీరు కాదు, లీక్ అయింది నీరు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువు కారిపోయింది గంగలోకి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు చూస్తున్నప్పుడు మొత్తం పరువంతా కూడా పోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఎంత గొప్పగా చెప్తున్నారంటే స్పీకర్ గారు, అక్కడంతా పైపులు కట్ చేశారట. పైపులు కట్ చేసింది దుండగలట. కొంతమంది మంత్రులైతే ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే పైపులు కట్ చేసుకున్నారు, పుట్టలు పన్నారు, ఆ పుట్టలు పని ప్రభుత్వం మీద వెలువడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడారు. ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ఒక్క సంఘటనే కాదు, ఇంతకు ముందు జరిగినటువంటి అనేక సంఘటనలు, ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి రుద్దాలనేటువంటి ప్రయత్నం చేశారు. తునిలో కాపు ఉద్యమంలో తునిలో రైలు తగలడిపోతే ఆ రైలు తగలేసింది ఎవరు అనే దాని మీద విచారణ లేకుండానే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇది కాపుల పని కాదు, కడప వాళ్ళు వచ్చారు, రాయలసీమ వాళ్ళు వచ్చారు, జగన్ మనుషులు వచ్చారు, వారు వచ్చి ఈ రైలు తగలబెట్టారు అని చెప్పేసి ఆయన చెప్పి విచారణ చేశారు. ఏం చేస్తారు విచారణకు అధికారులు? ముఖ్యమంత్రి లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేశారని చెప్పి విచారణ ఇస్తే ఏమి కొన్నందో ఏమి ఎదుర్కొని పడతారు? ఇంతవరకు ఎవరిని ఇంతవరకు నేరస్తులుగా గుర్తించినటువంటి పరిస్థితి ఇవాళ కలుగుతోంది. సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా తొలి సంఘటనలో కలెక్టైన నేరస్తుల్ని ఇంతవరకు పట్టుకోలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంతేకాదు, మరి అంతకు ముందు జరిగినటువంటి ఒక సంఘటన, రాజధాని ప్రాంతంలో అరటి తోటల్లో ఉన్న షెడ్లు కానివ్వండి, వ్యవసాయ పరికరాలు కానివ్వండి, హఠాత్తుగా ఊరు తోలడిపోయింది. ఎందుకు తోలడిపోయినాయి అంటే సాక్షాత్తు హోంమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు ఇద్దరు మైక్ ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఇది రాయలసీమ వారి పని, జగన్మోహన్ రెడ్డి గారి పని అని చెప్పేసి ఆలోచన చెప్పారు. ఏది నేను అడుగుతా ఉన్నా, ఇంతవరకు ఎవరినైనా పట్టుకున్నటువంటి పాపాన పోయారా అని అడుగుతా ఉన్నా. ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలే. అది చివరికి దానిలో కొందరిని కేసుల్లో పెడతామని బెదిరించి భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఎవరు రాఘవ కిషోర్ బాబు గారు మంత్రి గారు, వాళ్ళ అబ్బాయి
ఎవరినో ఏదో ఒక అమ్మాయి ఏదో అమ్మాయిని కేసు పెడితే ఎందుకు పెట్టారా కేసు అంటే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది అని పెద్దగా గబ్బోలు చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ఏ దమనకాండ జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత అని. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎంతో ఆనందంగా ఉందని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎన్నో కార్యక్రమాల ద్వారా సంక్షేమ ఫలాలు అందించామన్నారు. రాష్ట్రం విడిపోయిన కేంద్ర రాష్ట్ర ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో జిల్లాను అభివృద్ధిలో ఉంచుతామన్నారు. నా గురించి రిలాక్స్ అవసరం అదే ప్యాకేజ్ మారుమూల గ్రామానికి ల్యాండ్ అప్లికేషన్ కూడా ఇవ్వాలంటే జరిగి పడతారు. ఈ రాజధాని పట్టణ ప్రాంతాలు ఇస్తాన అమౌంట్ సరిపోవట్లేదు కదా, వాళ్ళ కోటి మా కోటి పక్క పక్కనే కదా. జూన్ 2వ తారీఖున ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సరిగ్గా 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వం తాలూకు కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మీ అందరికీ తెలుసు. 3 సంవత్సరాల్లో మాకున్న అనుభవం ప్రకారంగా గతంలో కొన్ని మంత్రిగా పనిచేశాను. అయితే ఈ దఫా చేసిన మంత్రిగా చేసిన అనుభవాలు చూస్తే అనేక చేదు అనుభవాలు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమంలో సంతృప్తికరమైన వాతావరణం కూడా నాకు చవిచూడడం జరిగింది. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అతనికి ఉన్న అనుభవాన్ని తీసుకొని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ప్రభుత్వంతో సహకారంతో, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నాయకుల సహకారంతో, అలాగే అధికారుల సహకారంతో, ప్రజల మద్దతుతో, అలాగే ప్రెస్ వారు అందరూ సహకారంతో 3 సంవత్సరాలు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా సంతృప్తికరంగా పరిపాలన సాధించాం. అదేవిధంగా కార్యక్రమాలు కూడా చేసుకున్నటువంటి సంతృప్తి మా అందరికీ ఉంది. అందరికీ తెలిసిన విషయం అయితే మరి ఈవేళ 3 సంవత్సరాల్లో మేము ఏం చేసాం, ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసాం, ఆ కార్యక్రమాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, మా టార్గెట్స్ ఏంటి అని చెప్పి ఒకసారి రివ్యూ చేసుకోవడం కోసం ఈ నవనిర్మాణ దీక్ష మాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే 3 సంవత్సరాల్లో మనం చేసే కార్యక్రమాలని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉంది, లేకపోతే ఎంతవరకు వ్యతిరేకిస్తున్నారు, ఇవన్నీ కూడా పబ్లిక్లో 8 రోజులు కూడా రివ్యూ చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం మాకు వచ్చింది. అలాగే ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాల్లో కూడా ప్రెస్ వారు కూడా మాకు చాలా సహకరించారు. ఎందుకంటే నాకున్న అనుభవం ప్రకారంగా ప్రెస్లో కొన్ని వార్తలు వస్తుంటాయి, కొన్ని నెగిటివ్ వార్తలు వస్తుంటాయి, కొన్ని పాజిటివ్ వార్తలు వస్తుంటాయి. అయితే మాలాంటి సీనియర్స్ అందరూ మేము ఏం చేస్తామంటే నెగిటివ్ వార్తలు కానీ, అదేవిధంగా వాటర్ గ్రిడ్ పథకం కింద డ్రింకింగ్ వాటర్కి డబ్బులు కానీ, బొగ్గబాకి 400 కోట్లు కానీ, ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు దాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని 100 కోట్ల రూపాయల నిధులు ఒక నియోజకవర్గానికి, ఒక ప్రాంతానికి రావడం అనేది మొట్టమొదటిసారి. మేము కూడా రోజు భయపడ్డాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రంలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది డబ్బులు లేకుండా అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు తనకు ఉన్న అనుభవాన్ని మొత్తం కూడా ఉపయోగించి కేంద్ర సహకారం తీసుకొని అభివృద్ధికి కూడా నిధులు తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా మేము అభివృద్ధి మా ధ్యేయం. ఈరోజు మొన్న నేను కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో సభ పెట్టే నైతిక హక్కు లేదు. మీరు ఈరోజు అడ్డగోలుగా విభజించారు, మా గొంతులు కోసి బయటపడేశారు, నడి రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబెట్టారు, హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో బయటికి పంపారు. మీరు ఒక హత్య చేసి
ఏమయ్యా నువ్వు ఎందుకు హత్య చేసినావంటే నువ్వెందుకు ఆపలేదని అడిగినట్టుంది. చేసింది ఆయన, చట్టం చేయింది ఆయన, ముద్దాయి నిలబడింది ఆయన. మళ్ళీ ఈరోజు ఆయన వచ్చి నేను తప్పు చేసినా కానీ నువ్వు ఆపాలి కదా తప్పు చేయకుండా అన్నట్టు మాట్లాడినట్టుంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.